హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు 1000 కోట్లు ఇచ్చినా సరే ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. మీకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. నెంబర్ 1 గా ఎదగబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం మొత్తం కూడాను తొలగిపోబోతూ ఉంది. తులారాశి వారి యొక్క జీవితం ఎంతో ఊహించని విధంగా మార్పు చెందబోతూ ఉంది. మీకు పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా అస్సలు అడ్డుకోలేరు. అంతటి రాజయోగం తులారాశి వారి జాతకులకు దక్కబోతుంది అని చెప్పడంలో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. రేపటి నుంచి కూడా తులారాశి వారి జాతకులకు గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీకు ఈ ఊహించని ఫలితాలు దక్కబోతున్నాయి. భగవంతుడే స్వయంగా మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. ఇన్నాళ్ల మీ కష్టాలకు తెరపడబోతూ ఉంది. ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా తులారాశి వారి జాతకుల యొక్క జీవితంలో మార్పు రావడం చూసి ఖచ్చితంగా మీరే షాక్ అయిపోతారు. అంత బాగా ఉంటుంది, అంత బాగా కలిసి వస్తుంది. అయితే ఏ రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతుందో, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతుంది, వీరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు చెందబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు రేపటి నుంచి కూడాను ఖచ్చితంగా ఇలా జరిగి తీరుతుంది. ఎందుకు అన్నట్లయితే గనక గ్రహాలు సర్వ హక్కులు తులారాశి వారి జాతకులకు ఇవ్వబోతూ ఉన్నాయి. మీ యొక్క పరీక్ష సమయం ముగిసిందండి. కష్టాలకు తగ్గ ప్రతిఫలితం పొందే సమయంగా రేపటి నుంచి చెప్పడం జరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి కాక మానసికంగా ఎంతో నలిగిపోయి ఉండవచ్చును. కానీ తులారాశి వారి జాతకులు భగవంతుడు మీపై చూశాడండి. భగవంతుని కన్ను మీపై పడబోతుంది. ఊహించని అదృష్టం దక్కబోతుంది. లక్ష్మీదేవి కూడాను సాక్షాత్తుగా మీ ఇంటికి వచ్చి స్థిరంగా ఉండబోతుంది. ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలాగే అష్టమ శని మొత్తం కూడాను తొలగిపోతుంది. ఇప్పటి వరకు నరదిష్టి వలన ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఉంటారో, చెడు ఎనర్జీ వలన మీరు చేసే పనులు ముందుకు సాగక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, మానసిక అశాంతి, కుటుంబంలో గొడవలు, అలాగే మీరంటే నమ్మకం పూర్తిగా అందరికీ పోయి ఉంటుంది. అయితే ఇప్పటి నుంచి కూడా రేపటి నుంచి కూడా తులారాశి వారి జాతకులు మీపై నమ్మకం కలుగుతుంది. నమ్మకమే కాదండి, కుటుంబ సభ్యులు సర్వ అధికారాలు కూడా మీకు ఇచ్చేస్తారో, ఇంటిని నడిపే బాధ్యత కూడా మీకు ఇస్తారో. మీ తల్లి తండ్రి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే గనక మిమ్మల్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారో. బాధ్యతలు మోస్తున్న మిమ్మల్ని చూసి పుత్రోత్సాహం, పుత్రికోత్సాహం ఖచ్చితంగా కలుగుతుంది. తులారాశి వారి జాతకులు ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితాన్ని మార్చుకోబోతూ ఉన్నారు. మీ యొక్క ఆలోచనలు మీకు చాలా వరకు కూడాను లాభసాటిగా ఉపయోగపడతాయి. మీ ఆలోచనలను చూసి శత్రువులకు సైతం కూడా వెన్నులో వణుకు పడుతుంది. ఎందుకు అన్నట్లయితే గనక మీ యొక్క ఆలోచనలో అంత బాగా రాణింపు ఉంటుంది. భగవంతుడే మీకు ఈ విధమైనటువంటి ఆలోచనలను కలగచేశాడు అనే విషయం మీకు నిదానంగా అర్థమవుతుంది. తులారాశి వారి జాతకులు నిత్యము కూడా భగవంతుని ఆరాధన చేస్తూనే ఉంటారు. ఆధ్యాత్మికంగా వీరికి చాలా వరకు కూడాను మక్కువ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క సమయంలో మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక తీర్థయాత్ర, కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య తీర్థయాత్రకు వెళ్లాలని భావిస్తున్న తులారాశి వారి జాతకులకు ఇప్పటి వరకు కూడాను భగవంతుని నుంచి పిలుపు సరిగా అందక వెళ్లి ఉండరు. అయితే ఇప్పటికీ మీ కోరిక అనేది నెరవేరబోతుంది. తల్లిదండ్రులను తీసుకుని పుణ్య తీర్థ యాత్రలు చేయబోతున్నారు. అలాగే సంతానానికి ఉన్నటువంటి రకరకాలైనటువంటి దోషాల్లో సంతాన పరంగా మీకు వారికి మధ్య ఇబ్బందులు కలగచేస్తూ వారికి మీకు మధ్య దూరాన్ని కలగచేస్తాయి. అయితే ఆ దోషం మొత్తం కూడా తొలగిపోతుంది. ఇక నుండి సంతానానికి మీరే రోల్ మోడల్ అవుతారు. మీకు వారికి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అనేది ఖచ్చితంగా బలపడుతుంది. ఇక జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి అపార్థాల దొంతరలు అన్ని కూడా
తొలగిపోబోతూ ఉన్నాయి. రేపటి నుంచి జీవిత భాగస్వామి ద్వారా మీకు అదృష్టం కూడా కలిసి రాబోతూ ఉంది. వారి యొక్క క్రియల వలన మీకు ఎంతో ఉన్నత స్థితి రాబోతూ ఉంది. వారి యొక్క సలహా సూచనలతో మీ యొక్క వ్యాపారంలో కావచ్చు, ఆర్థిక పరంగా తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, వారి యొక్క సలహా సూచనలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోండి. ఊహించని భవిష్యత్తు వస్తుంది. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. అలాగే మీ యొక్క భాగస్వామి రీత్యా మీకు ధనం కూడా కలగబోతుంది. వారి యొక్క పూర్వీకుల ఆస్తులు మీకు సంక్రమించబోతూ ఉన్నాయి. స్త్రీ అయితే గనక స్త్రీ ధనం మీకు కలగబోతుంది. అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆ యొక్క ధనాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించడం ద్వారా మీకు ఆస్తులు కలిసి వస్తాయి. స్థిరాస్తులు కొంటారో, భూములు కొంటారో, కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేయబోతూ ఉన్నారు. తులారాశి వారి జాతకులు స్త్రీలు అయితే గనక మీరు అనుకున్న విధంగా బంగారు ఆభరణాలు కూడా కొనుక్కోబోతూ ఉన్నారు. ఇంతటి అదృష్టం కలగబోతుంది. రేపటి నుంచి కూడా మీ యొక్క మార్పును చూసి మీరే గమనించలేకపోతారో, గుర్తించలేకపోతారో. అలాగే మీలో కూడా చాలా మార్పు వస్తుంది. మీ మాటకు కట్టుబడి సంఘంలో చాలా మంది కూడా ఉంటారో. మీరు మాట ఇస్తే గనక ఖచ్చితంగా ఆ మాట నిర్వర్తిస్తారు అనేటటువంటి అభిప్రాయం సంఘంలో కలుగుతుంది. తద్వారా సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీ దగ్గరకు, మీ ఇంటి వద్దకు వచ్చి సాయం అడిగేవారు ఎక్కువ అవుతారో. వారికి సాయం ఖచ్చితంగా చేస్తారు మీరు. ఎందుకంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఉన్నతవంతంగా ఉంటుంది. జన్మతః వచ్చిన మీ యొక్క లక్షణము ఎదుటి వారికి సహాయం చేయాలి అనే తపన ఎక్కువగా ఉండడం తులారాశి వారి జాతకులకు ఇప్పటి ఈ సమయంలో వారికి సహాయం చేయగలిగాము అనేటటువంటి మానసిక సంతృప్తి కూడా ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో చేయాలి, ఎదుటి వారికి సహాయం చేయాలి అన్న మీ యొక్క ఆర్థిక స్తోమత మీకు సహకరించలేదో, కానీ రేపటి నుంచి కూడా తులారాశి వారి జాతకులు మీ మనస్సుకు నచ్చినట్లుగా బ్రతకబోతున్నారు. మీ జీవితం నలుగురికి ఉపయోగపడుతుంది. అంతటి బాగా మీ యొక్క జీవితం మారబోతూ ఉన్నది. ఇక ఏదైతే ఆస్తి వివాదాలు ఉన్నాయో, కోర్టు సమస్యలు కావచ్చు, లేకపోతే గనక నలుగురి మధ్యలో నలుగుతున్నటువంటి ఏదైనా సమస్య కావచ్చు, ఆ యొక్క సమస్య మీ వైపే తీర్పు వస్తుంది. కోర్టు సమస్యలైతే ఖచ్చితంగా విజయం కలుగుతుంది. లేకపోతే గనక మీకు పూర్వీకుల ఆస్తి పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే గనక నలుగురి మధ్యలో కూర్చొని పెద్ద మనుషుల మధ్యవర్తిత్వం చేసుకుని ఆ యొక్క సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. తద్వారా ఆర్థిక స్థిరత్వం కూడా కలుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే తులారాశి వారి జాతకులు రేపటి నుంచి నెంబర్ 1 గా ఎదగబోతున్నారు. ఆర్థిక పరంగానే కాదండి, సమాజంలో గౌరవ పరంగా కూడాను మీరు చాలా ఉన్నత పొజిషన్ కి రాబోతున్నారు. ఏదైతే లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారో తులారాశి వారి జాతకులు కలలో కూడా లక్ష్యాన్ని చేరుకోలేను అనే భావనతో కృంగిపోయి ఉన్న మీకు లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడాన్ని మొదలు పెడతారు. రేపటి నుంచి కూడా మీరు వేసే ప్రతి అడుగు కూడాను లక్ష్యానికి తొలి మెట్టు అవుతుంది అని చెప్పడంలో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. తులారాశి విద్యార్థుల విషయానికి వస్తే గనక కష్టపడితే ఖచ్చితంగా ఫలితాలు అనేవి లభిస్తాయి అనే విషయం మీకు అర్థమవుతుంది. మీరు కష్టంతో ఇష్టంతో కలిసి చదవడం ద్వారా పోటీ పరీక్షల్లో కూడా ఉన్నత స్థానానికి వెళ్తారు. మంచి ర్యాంకులను కూడా సాధించబోతున్నారు. ఇక విదేశాల్లో ఉద్యోగం చేయాలి అని కలలు కంటున్న తులారాశి వారి జాతకులు మీ యొక్క ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఇక నుండి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫల దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. రేపటి నుంచి కూడా గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేసేయండి తులారాశి వారి జాతకులు. మీరు మట్టి పట్టుకున్నా అది బంగారం కాబోతుంది. అంత బాగా వీరి జీవితం మారబోతుంది. ఇక రాబోయే చిన్న ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా మీరు భగవత్ ఆరాధన గావించాలి. ప్రతి నిత్యము కూడాను దుర్గా గణపతి ఆరాధన మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఇక వీలు కుదిరినప్పుడల్లా శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం కూడాను వీరికి చాలా మంచి పరిణామంగా చెప్పడం జరుగుతుంది. అమ్మవారి ఆలయానికి శుక్రవారం వెళ్లి కుంకుమార్చన గావించండి. అమ్మవారి కటాక్షం కలుగుతుంది. ఈ యొక్క పరిహారాలు పాటిస్తే గనక ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థితికి రేపటి నుంచి కూడా చేరుకోవడానికి తొలి మెట్టు వేస్తారు. మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.